రకంగా మౌనిక ఈవేళ మనోజ్కి ఒక అండ. మౌనికే లేకపోతే నిన్నటి మనోజ్ పరిస్థితి ఏంటనేది అర్థం కాదు. మొండిగా నిలబడింది అమ్మాయి. అటు పోలీసుల దగ్గరికి కానీ ఒక సిస్టమేటిక్, అంటే ఆల్రెడీ తన కుటుంబపు అనుభవం కలిసి వచ్చినట్టు. అందుకనినే మౌనికని నమ్మి నువ్వు నా మీదకి దాడికి వస్తున్నావు, కొట్టలేదని కూడా చెప్పారు మోహన్ బాబు, నువ్వు చేయి చేసుకోలేదని కూడా చెప్పారు. కానీ ఇష్యూ నడిచింది. వాస్తవంగా మనోజ్కి సంబంధించి ఏముంది ఆస్తి? ఇప్పుడు ఇల్లు, స్థలము, పొలము, వ్యాపారము ఏముంది అతనికి? అంటే నథింగ్. ఇప్పుడు ఉన్నటువంటి ఆస్తులన్నీ లక్ష్మికి ఉంది, విష్ణువుకు ఉన్నాయి. మనోజ్కి ఏముంది ఆస్తి? ఏమీ లేదు. అయినా మౌనిక అండగా నిలబడుతుంది. పోనీ మౌనిక ఆస్తులు వాళ్ళది బోలెడంత వివాదాల్లో ఉన్నాయి, బినామీల పేరుతో ఆ రోజుల్లో ఉన్నాయి అన్నటువంటిది చెప్తారు. పాపం ఆమె ఇబ్బంది. అయితే ఆత్మస్థైర్యం ఈ ఇద్దరికి ఉంది, ఆత్మవిశ్వాసం ఈ ఇద్దరికి ఉంది. ఇక్కడ రెండవ బిడ్డ అప్పటి నుంచి కూడా ఇంట్లో ఉంటున్నారు, ఇంట్లో జాగ్రత్తగా ఉంటున్నాడు మనోజ్. కానీ సందర్భంగా మోహన్ బాబు ఇంట్లో జరిగేటటువంటి పరిణామాలు చాలామంది చెప్తుంటారు, చాలా రకాలుగా చెప్తుంటారు. అలాంటి సిచ్యువేషన్లో అంటే ఒక పెద్దింటి నుండి వచ్చిన అమ్మాయి తట్టుకు నిలబడుతోంది, అండగా నిలబడుతోంది, భర్తకి అండగా నిలబడుతోంది, ఇద్దరు బిడ్డలు ఓ పక్కన. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో మౌనికే ఒక రకంగా మనోజ్కి భరోసా. వాస్తవంగా ఆ మధ్యకాలంలో అతను మొదటి భార్యతో విడాకుల తర్వాతన మనిషి బాగా లావ్ అయిపోయి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్కి వచ్చాడు. ఆ టైంలో కోవిడ్ టైంలో వీళ్ళిద్దరికీ స్నేహం అది కలిసి ఇతని జీవితంలో సపోర్ట్గా నిలబడ్డ మౌనిక ఆ రోజు తర్వాత వివాహం చేసుకోవడం కానీ చివరికి జరిగినటువంటి పరిణామాలు స్పష్టం. ఓవరాల్గా చూసుకుంటే మనోజ్ తను అనుకున్నటువంటి తనకి ఈవేళ పూర్తిగా వెన్నుదన్నుగా ధైర్యంగా నిలబడుతున్నటువంటి మౌనిక అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.